నమస్కారం. ఎంఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. విద్యార్థి దశలోనే నాయకత్వం, క్రమశిక్షణ అలవర్చుకోవాలని కావలి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారు విద్యార్థులకు పిలుపునిచ్చారు. కావలి పట్టణం శాంతినగర్లోని శ్రీ చైతన్య పాఠశాల మాస్టర్ స్కూల్ క్యాంపస్లో శనివారం అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నెల్లూరు విభాగ్ ఆధ్వర్యంలో అభ్యాస వర్గ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు, పోరాట తత్వం, క్రమశిక్షణ అలవర్చుకోవడం అత్యంత అవసరమని సూచించారు. విద్యార్థి సంఘాలు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు. సమావేశానికి తరగతికి అతిథులుగా చేసినటువంటి నాతో పాటు స్టేజ్ మీద ఉన్నటువంటి ఏబీవీపీ నాయకులందరినీ కూడా స్వామి సుస్వామికి అందిస్తాం. ఇక్కడ చేసినటువంటి విద్యార్థులందరినీ కూడా అభినందిస్తాం. విద్యార్థి దశలోనే నాయకత్వం పట్టుకుని విద్యార్థి దశలోనే పోరాటం పడుతుంది. విద్యార్థి దశలోనే సమస్యల్ని తెలుసుకొని సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేసేటువంటి విధానంలో ఈరోజు విద్యార్థులందరూ కూడా ఏబీవీపీలో ఉండడం చాలా సంతోషదాయకమైన విషయం. రేపటి రోజు మీది, రేపటి రాజ్యం మీది, ఈ భారతదేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత భారత పౌరులకి అందరికీ. చదువుకునే రోజుల్లోనే విజ్ఞానంతో పాటు దేశంలో జరిగేటువంటి రాజకీయ అనిశ్చితులు, ప్రజా సమస్యలు, ముఖ్యంగా విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాల్సినటువంటి ప్రభుత్వాలు చేసే వైఫల్యాల మీద నిరంతరం కూడా విద్యార్థి సంఘాలు ఎప్పటికప్పుడు విద్యార్థులకు తెలియజేస్తూ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతూ ఒక వారధిగా నిలబడటంలో విద్యార్థి సంఘాల యొక్క పాత్ర చాలా ప్రముఖంగా ఉన్న పరిస్థితులు ఉండేవి. నేను కూడా 87 కావలి జేబీ కాలేజీలో ఎంకామ్ పూర్తి చేయడం కూడా జరిగింది. నేను కూడా విద్యార్థి సంఘాలలో బాగా చురుకుగానే పనిచేయడం కూడా జరిగింది. నేను కూడా ఈ యోగుల గురించే ఈరోజు ఈ స్థాయి దాకా ఎదగడంలో ఆనాడు యోగులు కష్టపడ్డ ఫలితం, పోరాటం చేసే విధానం, వక్తలుగా మారే పద్ధతి, మాట్లాడే విధానం, క్రమశిక్షణ, మాట మీద నిలబడడం, ఇవన్నీ కూడా ఏబీవీలో నేను నేర్చుకున్నాను. కాబట్టి అదే విద్యార్థులు మీ అందరూ కూడా అందరికీ అన్ని సాధ్యం కాదు. ఇది ఒక ప్రవృత్తిగానే పెట్టుకోవాలి తప్ప ఇదే వృత్తిగా, ఇదే ఫుల్ టైమ్గా పెట్టుకుంటే మీ జీవితాలకి ఎప్పుడు కూడా సంస్కరణలు మన జీవితంలో 25% భాగం ఉండాలి తప్ప 100% మన జీవితమే దానికి అంకితం చేసేటువంటి విధానం వచ్చిన రోజున మనం మన సమస్యలు పరిష్కరించుకోలేక, సమాజంలో ఉన్న సమస్యలు పరిష్కరించుకోలేక మధ్య వయసులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చాలా మంది. కాబట్టి విద్యార్థి దశలో ఉన్నటువంటి మీరందరూ కూడా విద్యార్థి సమస్యల మీద ఎప్పటికప్పుడు అకాడమిక్ సేవ కావచ్చు, లేదా జాబ్ ఓరియంటెడ్ కావచ్చు, ప్రజా సమస్యల మీద కావచ్చు, తప్పకుండా మీరు ముందుకు రావాలి. పాఠ్య పుస్తకాలలో ఉండేటువంటి పాఠాలను నేర్చుకోవడం కాదు, నిజ జీవితంలో ఉన్నటువంటి పాఠాలను నిజంగా మీరు అధ్యయనం చేయగలిగితే మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడానికి చాలా అవకాశం ఉంటుంది. పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి అంశాలు గురువులు బోధిస్తే నిజ జీవితాన్ని గురువు మీరే గురువులుగా మారుతారు, మీరే నేర్చుకోవడం జరుగుతుంది. సమాజంలో రుగ్మతలు తొలగించడానికి తప్పకుండా మీరు ప్రయత్నం చేయగలుగుతారు.